హలో మేడం, నువ్వు ట్రైనింగ్ తీసుకున్న క్యాంపులోనే నేను ట్రైనింగ్ తీసుకున్నా, కాబట్టి నువ్వు నాతో మాట్లాడడం తప్ప ఇంకో ఆప్షనే లేదు. మాట్లాడవా? సరే అయితే నేను కూడా దారివ్వను. ఇద్దరం రాత్రంతా ఇలాగే ఉందాం. పొద్దున్నే ఇద్దరి కళ్ళు చూసి మీ అత్తయ్య మా అక్క ఎందుకలా ఉంది, పడుకోలేదా అని వాళ్లే క్వశ్చన్స్ అడిగి వాళ్లే ఏదో అర్థమైనట్టు సిగ్గుపడి స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతారు. అప్పుడు ఇల్లంతా మనం నైట్ అంతా మాట్లాడేశావు నువ్వు నాతో మాట్లాడేశావు. అది కేదార్ అంటే. చీటింగ్ చేసి గెలవడం కూడా ఒక గెలిపేనా? మరి ఇంత మొండి పెళ్ళా ఉంటే చీటింగ్ చేయక ఇంకేం చేయమంటావు? నేను మొండి పెళ్ళామా? మరి మీ మగాళ్ళు చాలా స్వీట్ కదా. అంటే స్వీటేలే. దాత్రి సరే వెళ్ళు. నేను నా మరదలతో ఫోన్లో మాట్లాడతాను. ఫోన్ చేయగానే బావా సరని ఎంత ప్రేమగా అంటుందో. నిన్ను దాత్రి ఆగు. పెళ్ళం ప్రేమ కనిపించదు కానీ ఊర్లో అందరి ప్రేమలు కనిపిస్తాయి కదా. ఏంటి ఇదంతా జలసినా? నేను జలసా? అంత లేదు. మరైతే నేను మరదలతో మాట్లాడితే నీకేం ప్రాబ్లం లేదన్నమాట. కాళ్ళు విరగ్గొడతా. మరి నేను వేరే అమ్మాయితో మాట్లాడితే నచ్చదని ఒప్పేసుకో, జలసి ఉందని ఒప్పుకో. సరే మరి రమ్యాని సింధు నెంబర్ అడుగుతాను. ఆగు. మరి నిజం చెప్పు. ప్రపంచంలో ఏ భార్యకి తన భర్త ఇంకో అమ్మాయితో చనువుగా మాట్లాడడం నచ్చదు. అలాగే నాకు కూడా నచ్చదు. కేదార్ జగదాత్రికి మాత్రమే సొంతం. అర్థమైందా? నీ కళ్ళు నన్ను మాత్రమే ప్రేమగా చూడాలి. నువ్వు నన్ను మాత్రమే ప్రేమించాలి. ఈ మనసుందే, ఇందులో నేను మాత్రమే ఉండాలి. అది కొంచెం కష్టం అనుకుంటా. అంటే నాన్న, అక్క, పిన్ని, యువరాజ్ ఇలా మన ఫ్యామిలీలో అందరూ నా మనసులో ఉంటారు. మరి ఎక్స్ట్రాల్ చేయకే. నేనంటుంది అమ్మాయిల గురించి. అది నీకు కూడా తెలుసు కదా. తెలుసు. ఏదో ఊరికే ఆట పట్టిస్తున్నాను దాత్రి. ముక్కు మీద ఉంది కదా కోపం. తమరు చేసే పనులు బట్టుంటుంది మా కోపం కూడా. సిటీ మొత్తం నీ పేరు విని వణికిపోతుంది. నువ్వు నా కోసం ఇలా కోప్పడ్డం చాలా బాగుంది తెలుసా. ఇంకోసారి ఆ సింధు బావా సార్ అన్నప్పుడు నువ్వు సిగ్గుపడ్డావనుకో, నా కోపం పీక్స్కెళ్తే ఎలా ఉంటుందో చూస్తా.